Good morning, my dear JEE and NEET aspirants. Welcome to Aryan Achievers Academy. Let's rocket. లాస్ట్ వీడియోలో మనము కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనే లెసన్ స్టార్ట్ చేసాం. సో దాన్ని అప్ టు డబుల్ సాల్ట్స్ వరకు కంప్లీట్ చేసాం. సో ఈరోజు క్లాస్లో కాంప్లెక్స్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఎడిషన్ కాంపౌండ్స్ని మనం రెండు రకాలుగా డివైడ్ చేసాము. సో ఏంటి అంటే ఒకటి డబుల్ సాల్ట్స్, రెండవది కాంప్లెక్స్ కాంపౌండ్స్. లాస్ట్ వీడియోలో డబుల్ సాల్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇప్పుడు దాని కంటిన్యూషన్ చూద్దాం. ఏంటి అంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్. సో కాంప్లెక్స్ కాంపౌండ్స్కి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో చూద్దాం. ఓకే, సో ఇవి ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఎగ్జిస్ట్ ఇన్ బోత్ సాలిడ్ అండ్ లిక్విడ్ స్టేట్. వెన్ దీస్ కాంపౌండ్స్ dissolved in water or aqueous medium, some of the ions lose their identity, and the ions which lose their identity is written in a square bracket. Okay, అది మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ FeCN twice ferrous cyanide plus 4 moles of KCl, అంటే దీన్ని 1:4 రేషియోలో మనము మిక్స్ చేసి క్రిస్టలైజేషన్ చేస్తే మనకి ఎడిషన్ కాంపౌండ్ వస్తుంది అని మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. సో వచ్చేటటువంటి ఎడిషన్ కాంపౌండ్ ఇది FeCN twice 4 moles of KCl. సో ఇప్పుడు ఇది ఎడిషన్ అంటే ఇది డబుల్ సాల్టా లేకపోతే కాంప్లెక్స్ కాంపౌండ్ అనేది మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఈ కాంపౌండ్ని, ఓకే, అంటే ఈ ఎడిషన్ కాంపౌండ్ని ఏం చేసాము, వాటర్లో డిజాల్వ్ చేసాం, యాక్వస్ మీడియంలో డిజాల్వ్ చేసాం. ఓకే, సో అంటే దీన్ని ఏం చేసాము, వాటర్లో డిజాల్వ్ చేసాం. చేస్తే మనకి ఏమేమి అయాన్స్ వస్తాయని ఎక్స్పెక్టెడ్ చేయొచ్చు. ఎక్స్పెక్టెడ్ అయాన్స్ ఏమిటి దీనిలో, ఎక్స్పెక్టెడ్ అయాన్స్ ఏమేమి అయాన్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనుకుంటాము. చెప్పండి, ఏమేమి అయాన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఒకటి Fe+2 అయాన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు అనుకుంటాం. నెక్స్ట్ ఇంకేమున్నాయి, క్యాటయాన్ ఏమున్నది, పొటాషియం, K+ అయాన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనుకుంటాం. నెక్స్ట్ ఇంకేమున్నది, Cn- అయాన్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు అనుకుంటాం. అంటే మనము ఇవి ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అయాన్స్. కానీ ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే మనకు వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి అంటే Fe+2 అయాన్స్ లూజ్ దేర్ ఐడెంటిటీ. అంటే Fe+2 అయాన్స్ ఉన్నట్లు మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం కెమికల్ అనాలిసిస్ ద్వారా. అలాగే Cn- అయాన్ కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఓకే, సో ఏ అయాన్స్ని అయితే మనము ఐడెంటిఫై చేయలేకపోతున్నామో వాటిని మనము థియరిటికల్గా ఎలా రాయాలి, స్క్వేర్ బ్రాకెట్లో రాయాలి. అంటే స్క్వేర్ బ్రాకెట్లో రాసామంటే దాని అర్థం ఏంటంటే దట్ కరస్పాండింగ్ అయాన్స్ లూజ్ దేర్ ఐడెంటిటీ. అంటే ఇప్పుడు ఈ అయాను మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, Fe+2 అయాన్. అలాగే Cn- అయాన్ని కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఓన్లీ దేన్ని మాత్రం ఐడెంటిఫై చేస్తాము, K+ అయాన్ని మాత్రమే ఐడెంటిఫై చేస్తాం. సో కాబట్టి ఇప్పుడు ఈ రిజల్ట్స్ ప్రకారం మనము కాంప్లెక్స్ కాంపౌండ్ ఎలా రాయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ K+ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఓకే, K4. ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్లో రాయాలి. ఏ అయాన్స్ అయితే ఐడెంటిఫై చేయలేకపోతున్నామో వాటిని స్క్వేర్ బ్రాకెట్లో రాయాలి. ఏమేమి అయాన్స్ ఐడెంటిఫై చేయలేకపోతున్నాము, Fe+2 అయాను, Cn- అయాన్. Cn- అయాన్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. సో ఓకే, సో ఇది కాంప్లెక్స్ కాంపౌండ్ని రాసేటటువంటి విధానం. వాటిని స్క్వేర్ బ్రాకెట్లో రాస్తాం. ఓకే, ఇది పొటాషియం ఫెర్రోసైనైడ్. ఓకే, ఈ కాంప్లెక్స్ కాంపౌండ్ ఫార్మేషన్ జరిగేటప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఐరన్ అంటే ఈ స్క్వేర్ బ్రాకెట్ లోపల సెంట్రల్లో అంటే ఈ స్క్వేర్ బ్రాకెట్కి అట్ ద సెంటర్ ఆఫ్ ది స్క్వేర్ బ్రాకెట్ దెర్ ఈజ్ ఏ మెటల్ యాటమ్ ఆర్ అయాన్ ఉంటుంది. మెటల్ యాటమ్ కానీ లేదా అయాన్, మెటల్ యాటము అండ్ మెటల్ అయాన్ ఉంటుంది. సరౌండెడ్ బై మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్
విచ్ ఆర్ కాల్డ్ లైగండ్స్. అంటే సెంట్రల్ మెటల్ దాని చుట్టూ సూటబుల్ నెంబర్ లైగండ్స్ ఉంటాయి. సూటబుల్ నెంబర్ అంటే 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, తర్వాత 6 ఉండొచ్చు, 8. ఓకే, సో ఇలా సూటబుల్ నెంబర్ ఆఫ్ లైగండ్స్ ఉంటాయి. ఓకే, దీన్ని రిప్రజెంటేషన్ చేసేటటువంటి విధానం అయితే చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ సెంట్రల్ ఆటమ్ రాస్తాము. సెంట్రల్ ఆటమ్ ఆర్ మెటల్ అయాన్, సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్ సరౌండెడ్ బై ద లైగండ్స్. సో ఇక్కడ ఎన్ని లైగండ్స్ ఉన్నాయి? 6 లైగండ్స్ ఉన్నాయి. Cl, 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 Cl. ఓకే, 6 లైగండ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇవి సెంట్రల్ మెటల్కి వీటిని ఇలా రిప్రజెంటేషన్ చేస్తాం. ఇది దీన్ని రాసేటటువంటి విధానం. ఓకే, అంటే ఈ కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అయ్యేటప్పుడు ఈ సెంటర్లో ఉన్నటువంటి మెటల్ ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి దట్ యాక్ట్ యాజ్ ఏ లూయిస్ యాసిడ్. ఇది +2 అంటే లూయిస్ యాసిడ్గా యాక్ట్ అవుతుంది. అంటే సెంట్రల్ మెటల్ లూయిస్ యాసిడ్గా యాక్ట్ అవుతుంది. మరి లైగండ్స్ ఏం చేస్తాయి? ఆ సెంట్రల్ మెటల్కి పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తాయి. కాబట్టి ఇట్ యాక్ట్ యాజ్ ఏ లూయిస్ బేస్. ఓకేనా? అంటే సెంటర్లో ఉన్నటువంటి మెటల్ ఏమో లూయిస్ యాసిడ్గా యాక్ట్ అవుతుంది. ఆ మెటల్ చుట్టూ ఉన్నటువంటి లైగండ్స్ ఏమో దేనిగా యాక్ట్ అవుతాయి? లూయిస్ బేస్గా యాక్ట్ అవుతాయి. కాబట్టి కాంప్లెక్స్ ఫార్మేషన్ ఈజ్ ఏ లూయిస్ యాసిడ్ బేస్ రియాక్షన్. ఇట్స్ ఏ లూయిస్ యాసిడ్ బేస్ రియాక్షన్. ఇది కాంప్లెక్స్ కాంపౌండ్ గురించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ టెర్మినాలజీ. ఈ చాప్టర్లో మనము యూజ్ చేసేటటువంటి టెర్మినాలజీ చూద్దాం. టెర్మినాలజీ ఫస్ట్ ఏంటంటే కాంప్లెక్స్ అయాన్. కాంప్లెక్స్ అయాన్ అంటే ఏంటో చూద్దాం. కాంప్లెక్స్ అయాన్. ఓకే, కాంప్లెక్స్ అయాన్ అనగానే మనకి ఒక ఫండమెంటల్ రూల్ తెలియాలి. ఏంటంటే అది ఆ కాంప్లెక్స్ అయాన్ ఏం చేస్తాము? స్క్వేర్ బ్రాకెట్లో రాస్తాం. స్క్వేర్ బ్రాకెట్లో రాస్తే దాన్ని కాంప్లెక్స్ అంటాం. సో దీని మీద ఛార్జ్ ఉంటుంది. అయాన్ అంటే ఛార్జ్. ఛార్జ్ అంటే అది పాజిటివ్ ఛార్జ్ ఉండొచ్చు లేదా నెగిటివ్ ఛార్జ్ ఉండొచ్చు. సో ఇది లేదా స్క్వేర్ బ్రాకెట్ రాసి ఇలా నెగిటివ్ ఛార్జ్ రాస్తాం. సో ఇలా రాస్తే ఇది ఏమంటామంటే కాంప్లెక్స్ అయాన్ అంటాం. ఈ కాంప్లెక్స్ అయాన్లు ఈ స్క్వేర్ బ్రాకెట్ లోపల ఏముంటుంది? మెటల్ ఉంటుంది. మెటల్ దీని చుట్టూ ఏముంటాయి? సూటబుల్ నెంబర్లు లైగండ్స్ ఉంటాయి. ఓకే, కాబట్టి ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు? ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ అయాన్. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ కాంప్లెక్స్ అయాన్. కాంప్లెక్స్ అయాన్లో సెంటర్లో మెటల్ ఉంటుంది. దాని చుట్టూ సూటబుల్ నెంబర్ లైగండ్స్ ఉంటాయి. సో ఇట్ క్యారీస్ నెగిటివ్ ఛార్జ్. ఓకే, ఇక్కడ ఇది పాజిటివ్ ఛార్జ్. కాబట్టి ఈ రెండింటిని ఏమంటామంటే మనము కాంప్లెక్స్ అయాన్స్ అంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక రాసాము FeCN6 4-. ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ అయాన్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి CONH3 6 times. ఓకే, 3+. ఓకే, సో ఇదేమో క్యాటయాన్, ఇదేమో క్యానయాన్. ఇది కాంప్లెక్స్ అయాన్ అంటాం. ఈ కాంప్లెక్స్ అయాన్ ఇలా రాస్తాం. నెక్స్ట్ కాంప్లెక్స్ అయాన్ తర్వాత సెకండ్ వన్ కౌంటర్ అయాన్. కౌంటర్ అయాన్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ అయాన్ మీద ఛార్జ్ ఉంది. ఈ ఛార్జ్ని న్యూట్రలైజ్ చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఛార్జ్ ఎంతైతే ఉందో ఆ ఛార్జ్ని న్యూట్రలైజ్ చేయడం కోసం సింపుల్ అయాన్స్ని మనము కౌంటర్ అయాన్స్ అంటాం. ఆ సింపుల్ అయాన్స్ని కౌంటర్ అయాన్స్ అంటాం. ఇందుకే కౌంటర్ అయాన్ అంటే ఏంటి? కాంప్లెక్స్ అయాన్ మీద ఉన్నటువంటి ఈ ఛార్జ్ని న్యూట్రలైజ్ చేయడం కోసము
ఈ స్క్వేర్ బ్రాకెట్ బయట రాసేటటువంటి ఆ అయాన్స్నే ఏమంటాము కౌంటర్ అయాన్స్ అంటాం. అంటే ఆ కౌంటర్ అయాన్స్ అనేవి ఈ స్క్వేర్ బ్రాకెట్కి లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు లేదా రైట్ సైడ్ అయినా ఉండొచ్చు. సపోజ్ ఇప్పుడు దీనికి చూద్దాం. ఇక్కడ దీనిలో FeCl6 4-. ఇప్పుడు ఆ నెగిటివ్ ఛార్జ్ని 4 నెగిటివ్ ఛార్జ్ని న్యూట్రలైజ్ చేయడం కోసం ఇక్కడ లెఫ్ట్ సైడ్ K4. అంటే ఇక్కడ ఈ పొటాషియం ఏమంటాము కౌంటర్ అయాన్ అంటాం. పొటాషియాన్ని కౌంటర్ అయాన్ అంటాం. నెక్స్ట్ సో దీనిలో CO NH3 6 times Cl3. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఛార్జ్ ఎంత ఉన్నది 3+ ఉన్నది. కాబట్టి ఇక్కడ Cl మైనస్ అయాన్ని ఏమంటాము కౌంటర్ అయాన్ అంటాం. ఎన్ని క్లోరైడ్ అయాన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకే, +3 -3 టోటల్ 0. కాబట్టి ఇక్కడ పొటాషియం అనేది కౌంటర్ అయాను, ఇక్కడ క్లోరైడ్ అయాన్ అనేది కౌంటర్ అయాన్. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ Cu NH3 4 times 2+. ఇది కాంప్లెక్స్ అయాన్. ఇప్పుడు దీనికి కౌంటర్ అయాన్ ఏంటి అంటే ఇక్కడ సపోజ్ SO4 -2 +2 -2 టోటల్ 0 కాబట్టి ఇది. ఇప్పుడు దీనిలో సల్ఫేట్ ఈజ్ ద కౌంటర్ అయాన్. ఈ కాంప్లెక్స్ కాంపౌండ్లో క్లోరైడ్ ఈజ్ ద కౌంటర్ అయాన్. ఇక్కడ K+ ఈజ్ ద కౌంటర్ అయాన్. సో ఇది కౌంటర్ అయాన్, కాంప్లెక్స్ అయాన్. నెక్స్ట్ కౌంటర్ అయాన్స్. నెక్స్ట్ ఏంటంటే కోఆర్డినేషన్ నెంబర్. థర్డ్ వన్ కోఆర్డినేషన్ నెంబర్. దీని డెఫినేషన్ ఏంటంటే కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఇది కాంప్లెక్స్ కాంపౌండ్లో సెంట్రల్ మెటల్కి సంబంధించినటువంటి విషయం. కోఆర్డినేషన్ నెంబర్ బిలాంగ్స్ టు ద సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్. ఓకే, సపోజ్ మనకి ఇక్కడ K4 FeCl6. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అంటే 6. ఓకే, ఎట్లాగూ ఆ సెంట్రల్ మెటల్ ఆటమ్ లేదా అయాన్ చుట్టూ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ లైగాండ్స్నే కోఆర్డినేషన్ నెంబర్ అంటారు. ఇప్పుడు దీని చుట్టూ ఎన్ని లైగాండ్స్ ఉన్నాయి? 6 లైగాండ్స్ ఉన్నాయి. కాబట్టి దీని యొక్క ఈ కాంప్లెక్స్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అంటే 6. ఓకే, ఇప్పుడు దీని డెఫినేషన్ ఎలా రాయొచ్చు అంటే కోఆర్డినేషన్ నెంబర్కి డెఫినేషన్ ద నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ అరౌండ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్ ఈజ్ కాల్డ్ కోఆర్డినేషన్ నెంబర్. ఏంటి కోఆర్డినేషన్ నెంబర్ అంటే ద నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఆర్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ around the central metal atom or ion is called coordination number. Okay, next second definition em cheppochu ante the number of donor sites around the central metal atom or ion is called coordination number. Ante number of donor sites. Okay, number of donor sites. Next ఇంకో రకంగా డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అంటే the number of lone pairs accepted by the central metal atom or ion is called its coordination number. అంటే కోఆర్డినేషన్ నెంబర్ని మనం 3 రకాలుగా డిఫైన్ చేయవచ్చు. సో దీన్ని 1 by 1 మనం డీటెయిల్గా ఇంకా మనం ముందుకు పోయే ఉంది నేర్చుకుంటాం. ఓకేనా? ఓకే, కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటి? ద నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ యాక్సెప్టెడ్ బై ద సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్. లేదా ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు? ద నెంబర్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ అరౌండ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్. ఓకే, సో ఇది కోఆర్డినేషన్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఈ మాలిక్యూల్ ఈ కాంప్లెక్స్లో ఐరన్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అంటే 6. సింపుల్గా నెంబర్ ఆఫ్ లైగాండ్స్ అరౌండ్ ద మెటల్ ఈజ్ కాల్డ్ ఇట్స్ కోఆర్డినేషన్ నెంబర్. ఓకే, కోఆర్డినేషన్ నెంబర్. నెక్స్ట్
నెక్స్ట్ వన్ కోఆర్డినేషన్ ఎంటిటీ. కోఆర్డినేషన్ ఎంటిటీ. కోఆర్డినేషన్ ఎంటిటీ అంటే కోఆర్డినేషన్ ఎంటిటీ. కోఆర్డినేషన్ ఎంటిటీ అంటే ఇది స్క్వేర్ బ్రాకెట్, దీనిలో మెటల్ చుట్టూ ఏముంటాయి, సూటబుల్ నెంబర్ ఆఫ్ లైగెండ్స్ ఉంటాయి. దీన్ని కోఆర్డినేషన్ ఎంటిటీ అంటాం. ఓకే, కోఆర్డినేషన్ ఎంటిటీ అంటే ఏమేమి ఉంటాయి దానిలో, మెటల్, లైగెండ్స్. దీని మీద ఛార్జ్ రాయము, ఛార్జ్ రాయకుండా మెటల్ లైగెండ్ మాత్రమే రిప్రజెంటేషన్ చేస్తే దాన్ని ఏమంటాము, కోఆర్డినేషన్ ఎంటిటీ అంటాం. సపోజ్ CO NH3 6 times, ఇది దీన్ని కోఆర్డినేషన్ ఎంటిటీ అంటాం. ఓకే, ఇక్కడ ఏమున్నాయి, సెంటర్లో మెటల్ ఉంటుంది, దాని చుట్టూ లైగెండ్స్ ఉంటాయి. ఈ రెండింటిని ఎక్కడ రాస్తాం మనం, స్క్వేర్ బ్రాకెట్లో రాస్తాం. సో దీన్ని కోఆర్డినేషన్ ఎంటిటీ అంటాం. నెక్స్ట్ కోఆర్డినేషన్ స్పియర్. కోఆర్డినేషన్ స్పియర్. కోఆర్డినేషన్ స్పియర్ అంటే ఏంటంటే కోఆర్డినేషన్ ఎంటిటీ ప్లస్ ఛార్జ్. కోఆర్డినేషన్ ఎంటిటీ ప్లస్ ఛార్జ్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీని మీద ఛార్జ్ రాసామనుకోండి, అది కోఆర్డినేషన్ స్పియర్ అవుతుంది. ఛార్జ్ లేకపోతే కోఆర్డినేషన్ ఎంటిటీ అవుతుంది. సపోజ్ ఇప్పుడు FeCN6 4-. సో ఇట్ ఈస్ ద కోఆర్డినేషన్ స్పియర్. ఈ ఛార్జ్ లేకపోతే కోఆర్డినేషన్ ఎంటిటీ. ఓకే, సో ఇక్కడ CO NH3 6 times 3 plus. So it is the coordination sphere. It is the coordination entity. ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఛార్జ్ లేకపోతే, స్క్వేర్ బ్రాకెట్కి పైన ఛార్జ్ లేకపోతే కోఆర్డినేషన్ ఎంటిటీ, ఛార్జ్ ఉంటే కోఆర్డినేషన్ స్పియర్. ఓకే, ఇట్ ఈస్ ద కోఆర్డినేషన్ స్పియర్. Coordination entity, coordination sphere. Next, classification of complexes. Classification of complexes. Classification of complexes based on the charge. So based on the charge. Charge in base చేసుకుని వీటిని క్యాటయానిక్, ఫస్ట్ది క్యాటయానిక్ కాంప్లెక్సెస్. క్యాటయానిక్ కాంప్లెక్సెస్ అంటే ఏంటి, ఆ స్క్వేర్ బ్రాకెట్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, దాన్ని క్యాటయానిక్ కాంప్లెక్సెస్ అంటాం. దీని లోపల ఏముంటుందో మనకు తెలుసు. ఏముంటుంది, సెంటర్లో మెటల్ ఉంటుంది, దాని చుట్టూ లైగెండ్స్ ఉంటాయి, విత్ సూటబుల్ నెంబర్ ఆఫ్ లైగెండ్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ ద క్యాటయానిక్ కాంప్లెక్స్. ఓకే, మరి యానయానిక్ కాంప్లెక్స్ అంటే ఏంటి, మెటల్ ఉంటుంది, దాని చుట్టూ సూటబుల్ నెంబర్ ఆఫ్ లైగెండ్స్ ఉంటాయి. సో దీని మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ ఉంటే దాన్ని యానయానిక్ కాంప్లెక్స్ అంటారు. అంటే కోఆర్డినేషన్ స్పియర్లో పాజిటివ్ ఛార్జ్ ఉంటే క్యాటయానిక్ కాంప్లెక్సెస్, కోఆర్డినేషన్ స్పియర్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటే యానయానిక్ కాంప్లెక్సెస్. ఓకేనా, ఇది యానయానిక్ కాంప్లెక్స్. ఓకే, సో ఇట్ ఈస్ ద యానయానిక్ కాంప్లెక్స్, ఇది క్యాటయానిక్ కాంప్లెక్స్. మరి న్యూట్రల్ కాంప్లెక్స్ అంటే దాని మీద పాజిటివ్ ఛార్జ్ ఉండదు, నెగిటివ్ ఛార్జ్ ఉండదు. అలా పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ లేకపోతే వాటిని ఏమంటాము, న్యూట్రల్ కాంప్లెక్సెస్ అంటాం.
థర్డ్ వన్, ఇది సెకండ్ వన్, థర్డ్ వన్ న్యూట్రల్ కాంప్లెక్సెస్. న్యూట్రల్ కాంప్లెక్సెస్. సో న్యూట్రల్ కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే నికెల్ CO4 times. So it is the neutral complex. Okay, ఇంకొక ఎగ్జాంపుల్ FeCO5 times. So it is the neutral complex. Okay, ఇది థర్డ్ వన్ న్యూట్రల్ కాంప్లెక్సెస్. ఫోర్త్ వన్ ఏంటంటే క్యాటయానిక్ కాంప్లెక్స్ ఉంటుంది, యానయానిక్ రెండు ఉంటాయి అన్నమాట. బోత్ క్యాటయానిక్ అండ్ యానయానిక్ కాంప్లెక్సెస్ ఉంటాయి. అది నెక్స్ట్ కేటగిరీ. ఓకే, ఫోర్త్ కేటగిరీ ఏంటి? క్యాటయానిక్ అండ్ యానయానిక్ కాంప్లెక్సెస్. క్యాటయానిక్ అండ్ యానయానిక్ కాంప్లెక్సెస్. దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. క్యాటయానిక్ అండ్ యానయానిక్ కాంప్లెక్సెస్. క్యాటయానిక్ అండ్ యానయానిక్ కాంప్లెక్సెస్. దీనిలో ఇది. సో ఇవి ఏంటి సార్, ఎట్లా రాసాము, +2 ఎందుకు రాసాము, -2 ఎందుకు రాసాము, మనం డీటెయిల్గా ఫర్దర్గా చూద్దాం. జస్ట్ ఇది ఏంటంటే మనము బేసిక్స్, తర్వాత దీనిలో యూజ్ చేసేటప్పుడు జస్ట్ టర్మినాలజీ, ఎందుకు ఎలా రాస్తాము, దాని మీద ఛార్జెస్ ఎలా రాయాలి అనేది ఫర్దర్ క్లాసెస్లో చూద్దాం. ఓకే, క్యాటయానిక్ అండ్ యానయానిక్ కాంప్లెక్సెస్. సో దీనిలో ఇది క్యాటయానిక్ కాంప్లెక్స్, ఇది యానయానిక్ కాంప్లెక్స్. సో ఇది ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్ బేస్డ్ ఆన్ ఛార్జ్. ఛార్జ్ని బేస్ చేసుకుని కోఆర్డినేషన్ స్పియర్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే క్యాటయానిక్ కాంప్లెక్స్, కోఆర్డినేషన్ స్పియర్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటే యానయానిక్ కాంప్లెక్సెస్, కోఆర్డినేషన్ స్పియర్కి ఎలాంటి ఛార్జ్ లేకపోతే దట్ ఈస్ ద న్యూట్రల్ కాంప్లెక్స్, కోఆర్డినేషన్ స్పియర్లో పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రెండు కలిసి ఉంటే దాన్ని క్యాటయానిక్ యాజ్ వెల్ యాజ్ క్యాటయానిక్ అండ్ యానయానిక్ కాంప్లెక్సెస్ అంటాం. సో ఇది బేస్డ్ ఆన్ ద ఛార్జ్. ఓకే, నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద అయాన్, బేస్డ్ ఆన్ ద లైగాండ్స్. లైగాండ్స్ని బేస్ చేసుకుని బేస్డ్ ఆన్ ద లైగాండ్స్, based on ligands. Based on ligands. అంటే ఆ కాంప్లెక్స్లో అన్ని ఒకే రకమైనటువంటి లైగాండ్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని హోమోలెప్టిక్ కాంప్లెక్సెస్ అంటారు. అందులో ఫస్ట్ ఇది హోమోలెప్టిక్ కాంప్లెక్సెస్. హోమోలెప్టిక్ కాంప్లెక్సెస్ ఓకే, అంటే లైగాండ్స్ అన్నీ ఒకే రకమైనటువంటి లైగాండ్స్ ఉంటాయి. ఓకే, సేమ్ టైప్ ఆఫ్ లైగాండ్స్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ CO NH3 6 times Cl3. ఓకే, ఇప్పుడు దీనిలో ఎన్ని రకాల లైగాండ్స్ ఉన్నాయి? ఒకే రకమైనటువంటి లైగాండ్స్ ఉన్నాయి దీనిలో. సో కాబట్టి ఇట్ ఈజ్ ఏ హోమోలిప్టిక్ లైగాండ్. ఇంకోటి మనం రాసింది K4 FeCl6. సో ఇది కూడా హోమోలిప్టిక్ లైగాండ్. ఎందుకంటే అన్ని ఉన్నటువంటి లైగాండ్స్ అన్నీ కూడా సేమ్ టైప్గా ఉన్నట్లయితే, ఒకే రకమైన లైగాండ్స్ అయితే వాటిని హోమోలిప్టిక్ అంటారు. ఇంకోటి హెట్రోలిప్టిక్ లైగాండ్స్. సో ఇక్కడ హెట్రోలిప్టిక్ లైగాండ్స్ అంటే ఏంటి? డిఫరెంట్ లైగాండ్స్ ఉంటాయి, దానిలో డిఫరెంట్ లైగాండ్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే హెట్రోలిప్టిక్. కాంప్లెక్స్. హెట్రోలిప్టిక్ కాంప్లెక్సెస్ అంటే 2 or more than 2 different types of ligands సెంట్రల్ మెటల్ చుట్టూ ఉన్నట్లయితే వాటిని హెట్రోలిప్టిక్ లైగాండ్స్ అంటారు. సపోజ్ ప్లాటినం NH3 twice Cl twice. ఓకే, సో ఇదేంటిది? హెట్రోలిప్టిక్ లైగాండ్. ఇట్ ఇస్ ఏ హెట్రోలిప్టిక్ లైగాండ్. సో ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్.